Students, today we are going to learn about freezing in heat lesson. విద్యార్థులు మనము ఘనీభవనం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. So we might have observed in winter season the coconut oil and ghee can be solidified. విద్యార్థులు మనము శీతాకాలంలో కొబ్బరి నూనె అలాగే నెయ్యి వంటి పదార్థాలు గడ్డకట్టిపోవడాన్ని గమనించుంటారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్నే ఘనీభవనంగా నిర్వచించవచ్చు. సో we know that water kept in a refrigerator gets converted into ice. So this means the process of changing liquid phase to solid phase at constant temperature is known as freezing. In freezing, the liquid water can lose its energy and solidified as ice. సో విద్యార్థులు ఘనీభవనం అంటే ఏమని తెలుసుకోవచ్చు? ఇప్పుడు మనం నీటిని ఒక గ్లాస్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత గమనిస్తే అది ఘనస్థితిలోకి అంటే మంచుగా మారడాన్ని గమనించుంటారు. సో దీన్ని బట్టి మనకి ఘనీభవనం అంటే ఏమని అర్థమవుతుంది? స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి నుండి ఘనస్థితిలోకి మారడాన్నే ఘనీభవనము అంటాం. ఇలా ఘనీభవనం జరిగేటప్పుడు ద్రవస్థితిలో ఉన్నటువంటి నీరు శక్తిని కోల్పోయి ఘనస్థితికి మారుతుంది. ఇలా ద్రవస్థితిలోని ఒక పదార్థము కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితికి మారడాన్నే ఘనీభవనము అంటాం. సో ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ takes place at 0 degrees centigrade or 273 Kelvin temperature and at 1 atmospheric pressure. So what is the freezing point of water? It is 0 degrees centigrade or in kelvins it will be 273 kelvins. సో విద్యార్థులు నీటి యొక్క ఘనీభవన స్థానము 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కానీ లేదా 273 కెల్విన్లు కానీ ఉంటుంది. మీరు మంచు నీటిపైన తేలడాన్ని గమనించుంటారు. ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రము అలాంటి ఆర్కిటిక్ మహాసముద్రము అక్కడ పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ నీటిపైన తేలి ఆడడం గమనించుంటారు. ఇలా ఎందుకు మంచు నీటిపైన తేలి ఆడుతుంది? నీరు మంచుగా మారిన తర్వాత దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. అంటే నీరు మంచుగా మారేటప్పుడు వ్యాకోచిస్తుంది. ఇలా ఘనపరిమాణం పెరిగినప్పుడు దాని యొక్క సాంద్రత తగ్గుతుంది. అందుకని నీటిపైన తేలి ఆడుతుంది. సో when water freezes into ice, volume increases. That's why its density decreased. Therefore, ice floats on water. So can you see icebergs floated on oceans like Arctic Ocean and Atlantic Ocean. So this means why should ice floats on water? So when water freezes into ice, it should be expanded.
That's why its volume increases and density decreased. That's why ice floats on water. So sometimes we can observe that the glass bottle with full of water freezes into ice. It will be broken due to expansion of water. Can you see this in your life, in your daily life situations? So this means here volume of ice should be greater than volume of water filled in the bottle. So that's why when water becomes ice, it expands, and if there is no space to occupy, the bottle will broken up. విద్యార్థులు మీరు ఒక గాజు బాటిల్ని తీసుకొని దాని నిండా నీటిని నింపి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంతసేపటికి తీసుకున్నప్పుడు గాజు బాటిల్ పగిలిపోయి ఉండడాన్ని గమనించుంటారు. ఇలా ఎందుకు జరిగింది? మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. నీరు ఐస్‌గా మారేటప్పుడు వ్యాకోచిస్తుంది. అందుకనే దానికి ఘనపరిమాణం పెరగడం వలన దానికి కావలసినటువంటి స్థలం లేక గాజు బాటిలు పగిలిపోయే సందర్భాల్ని గమనిస్తాం. నెక్స్ట్ we are going to questions. First question, why do we get dew on surface of cold soft drink bottle kept in open air? కూల్ డ్రింక్ సీసా పైన తుషార బిందువుల్ని గమనిస్తాము ఎందుకు? కండెన్సేషన్ ఈజ్ డాష్ ప్రాసెస్. ఆంధ్రీకరణము డాష్ ప్రక్రియ. ఇఫ్ యు ఆర్ చిల్లీ అవుట్ సైడ్ షవర్ స్టాల్, వై డూ యూ ఫీల్ వార్మ్ ఆఫ్టర్ బాత్? యూ స్టే ఇన్ బాత్రూమ్. మనం స్నానాల గదిలో స్నానం చేసిన తరువాత బాత్రూంలోనే ఉన్నప్పుడు వేడిగా అనిపిస్తుంది ఎందుకు? In bathroom, number of vapor molecules per unit volume is greater than the number of vapor molecule outside the bathroom. That's why we can feel warm after bath while staying in bathroom. విద్యార్థులు మనము స్నానం చేసిన తర్వాత కూడా మనకి వేడిగా అనిపించడానికి కారణం ఏంటి? ప్రమాణ ఘనపరిమాణంలో ఉండేటువంటి నీటి ఆవిరి అణువుల సంఖ్య స్నానాల గది లోపల ఎక్కువగా ఉంటుంది. బయట ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే నీటి అణువుల సంఖ్య కన్నా లోపల స్నానాల గది లోపల ఉండేటువంటి నీటి ఆవిరి అణువుల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన మనకి వేడిగా అనిపిస్తుంది. వై డు ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్? మంచు నీటిపై తేలడానికి కారణం ఏంటి? డిఫైన్ ది ఫాలోయింగ్. క్రింది వాటిని నిర్వచించండి. కండెన్సేషన్ సాంద్రీకరణము, మెల్టింగ్ ద్రవీభవనము, ఫ్రీజింగ్ ఘనీభవనము, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ ద్రవీభవన గుప్తోష్ణము, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ బాష్పీభవన గుప్తోష్ణము. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ బాష్పీభవనానికి వ్యతిరేక ప్రక్రియ డాష్. వాటర్ మాలిక్యూల్స్ ఇన్ వేపర్ కండెన్సెస్ ఆన్ డస్ట్ పార్టికల్స్ ఈజ్ నోన్ యాజ్ డాష్. ధూళి కణాల పైన నీటి అణువులు సాంద్రీకరణం చెందడాన్ని డాష్ అంటాము. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ డాష్ కెల్విన్స్. మంచు ద్రవీభవన స్థానము డాష్ కెల్విన్లు. వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ డాష్. గాలిలోని తేమని డాష్ అంటాము. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ ఈజ్ ద్రవీభవన గుప్తోష్ణానికి ఎస్ఐ ప్రమాణాలని రాయండి. సో వీటన్నిటికీ మనం ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్స్లో అన్నీ కవర్ చేస్తున్నాము. మీరు వీటన్నిటికీ కూడా ఆన్సర్లు రాయండి. ఓకే, థ్యాంక్ యూ. Thank you.